యేసుక్రీస్తు నామంలో క్రాంతి టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. క్రీస్తు పునరుద్ధాన సహవాసము ద్వారా మీరు వాక్యంతో ఎంతో బలపడుచున్నారని మేము నమ్ముచున్నాము. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ ద్వారా మేము ఎంతగానో సంతోషించుచున్నాము. ఈ కార్యక్రమం మరింత ముందుకు సాగాలని మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయగలరు. ఇప్పుడు మా తండ్రి గారు బ్రదర్ ఎం శ్యామ్ గారు వాక్యాన్ని అందించెదరు. మీ అందరికీ మా హృదయపూర్వక వందనం. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి ఇంతకుముందు ఉన్న ఎపిసోడ్లన్నీ కూడా మీరు ఎంతో జాగ్రత్తగా శ్రద్ధగా విని ఉన్నారని నేను నమ్ముతున్నాను. కనుక ఎవరెవరు ఏం చేయాలన్నది మనకు తెలియాలంటే ముందు ఇశ్రాయేల్ యొక్క చరిత్ర, ఇశ్రాయేల్ యొక్క గోత్రకర్త పెద్దలు వీళ్ళంతా కూడా ఎవరెవరన్న విషయం మనకి మరి బాగా తెలియాలి. కనుక ఒకసారి మనం ఇశ్రాయేల్ యొక్క గోత్రంలో నుంచి కొన్ని మాటలు చూసి అప్పుడు మనం దేవుని వాక్యానికి వెళ్దాం. నిమ్రోదు యొక్క విగ్రహాలను చూసాం మనం. అలాగే అహరోను ద్వారా దయచేసిన ఆవుదోడ బొమ్మను మనం చూసాం. ఇప్పుడైతే మరలా ప్రజలు అంటే ఒక్కొక్క కాలంలో ప్రతి 400 సంవత్సరాలకి, ప్రతి 500 సంవత్సరాలకి ఆ ప్రవక్తలు లేకపోతే యాజకులు మారుతున్న సమయంలో 2 గోత్రాలుగా విడిపోతున్న సమయంలో, 2 కుటుంబాలుగా విడిపోతున్న సమయంలో అక్కడ ఏం జరుగుతుందో మనం ఇంతకుముందు అన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసి ఉన్నాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలంటే బైబిల్ మనకు బాగా తెలియాలంటే ముందు ఇశ్రాయేల్ యొక్క ప్రజల యొక్క ఎవరెవరు అంటే యాకోబు యొక్క వంశస్థుల్లో ఎన్ని గోత్రాలు ఉన్నాయో ఆ గోత్రాల పేర్లు ఏంటి ఇవన్నీ కూడా మనకు చాలా క్షుణ్ణంగా తెలియాలి. మొదటి వాడేమో రూబేను, రెండో వాడేమో సిమియా, మూడో వాడేమో లేవి, నాలుగో వాడేమో యోధా. ఇలాగ మనం చూసుకుంటే ఒక్కొక్క గోత్రాన్ని మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మరి యోధానేమో నువ్వు స్తుతించని, లేవీనేమో నువ్వు హత్తుకొని, మరి లేవి సిమియా కలిపి మరి వేరే చోటుకు వెళ్ళి యుద్ధంలో మరి పొందారని ఇవన్నీ మనం చూసాం. కనుక అయితే మనకు ముఖ్యమైన గోత్రం అంటే ఎప్పుడు కూడా మనకు ఎదురయ్యేది బైబిల్లో అతి ముఖ్యమైన గోత్రం యోధా గోత్రం, ప్రాముఖ్యమైన గోత్రం. ఎందుకంటే యాకోబు కుమారులారా కూడి రండి, నేను మిమ్మల్ని దీవిస్తానని చెప్పి యాకోబు కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆ యాకోబు యొక్క కుమారులందరినీ పిలిచి ఆయన దీవిస్తున్నాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దీవిస్తున్నాడు అనమాట. దీవించినప్పుడు ఎఫ్రాయిమును కూడా దీవించాడు, మనష్షేని కూడా దీవించాడు. అలాగే మరి ముఖ్యంగా యోధా నీదిలోంచి రాజదండము ఏలును అన్నాడు. ఆ మాట మన బైబిల్ అంతా కూడా వాగ్దానాలే. ఆ వాగ్దానంలో ఎందుకు యోధా నువ్వు రాజదండం ఏలుదు అన్నాడంటే యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మరి కరువు కలిగినప్పుడు ఏంటంటే ఆ బెన్యామీను కొరకు యోధా అనేక పర్యాయములు ప్రాధాయపడ్డాడు. ఏమన్నాడంటే అయ్యా మరి నా తమ్ముడు నీ దగ్గరగా ఉంచినట్లయితే మరి మా తండ్రి చాలా దుఃఖ సముద్రం ఉన్నాడు, అతను నువ్వు నాకు ఇవ్వకపోతే ఆయన మరణావస్థలో ఉంటాడంటే అంటే ఏదేమైనా ఇటు తండ్రి దగ్గర కూడా యాకోబు దగ్గర కూడా యోధా ఏం చేశాడంటే మరి యోధా బ్రతుడు నాయన ఇదిగో మరి నేను వాడిని కానీ బెన్యామీన్ కానీ తీసుకుని రాకపోతే నా పిల్లలు ఉన్నారు కదా, నా కుటుంబాన్ని నీకు నేను ఏర్పాటు చేస్తాను, మరి నువ్వు ఎటువంటి ఇబ్బంది పడకు, దుఃఖపడకని ప్రతి విషయంలో కూడా యోధా పాత్ర చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే యేసేపుని మరి ఆలో నూతిలో వేసేసినప్పుడు కూడా, ఒక గోతులో వేసేసినప్పుడు కూడా అయ్యో ఇతను చంపడం ఎందుకు, ఇతను మనం ఎవరికైనా అమ్మేద్దామని చెప్పి అంటే చంపే బదులు వీరిని ఎవరికైనా మనం అమ్మినట్లయితే బాగుంటుందని చెప్పి ఒక చక్కటి ఆ ప్రమాదమైన స్థలం నుంచి కూడా తప్పించింది కూడా ఎవరంటే యోధా అనమాట. అంటే యోధా అనగా మొదటి నుంచి కూడా దేవుని స్తుతించడం, ఇతరులను రక్షించడానికే. ఆ గోత్రం ఏంటంటే రక్షించడానికే. బెన్యామీను రక్షించాడు. అలాగే మరి ఆ కరువు కాలంలో ఐగుప్తు దేశం వెళ్ళి ఫరో యోసేపు దగ్గరికి వెళ్ళి తన తండ్రికి ఆహారాన్ని తెచ్చాడు. ఇవన్నీ కూడా యోధా గోత్రంలో ఒక ప్రాముఖ్యత ఉంది. కనుక యాకోబు కుమారులారా కూడి రండని 49వ అధ్యాయం ఆదికాండంలో చెప్పి ఒక్కొక్కరినైనా దీవిస్తానమాట. యోధా నీవు రాజదండం వేలు కనుక నీవు అని చెప్పి ఈ విధంగా యాకోబు గారు ఆ యోధాన్ని గురించి చెప్పారు. అందుకని ఇక్కడ యోధ అనగానే ఒక ప్రత్యేకత అన్నమాట అండి. అంటే తండ్రిని ఏ విధంగా అడగాలో అవతల తమ్ముని ఏ విధంగా రక్షించారు. అలాగే మన ప్రభువైన యేసు ప్రభువారు కూడా దావీదు వంశంలో యోధా గోత్రం నుంచి ఆయన వచ్చాడు. ఆ యోధా గోత్రంలో ఆ నైజం, ఆ స్వభావం ఉన్నది కనుక యేసు ప్రభువారు కూడా మన కొరకు తండ్రి పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడు అనమాట. అయ్యా నాయన ఇదిగో నాయన నేను వీరి కొరకు ప్రార్థన చేస్తున్నాను, వారిని దృష్టి నుంచి తప్పించము. ఇలాగా తండ్రి కుమారులకి ఇటువంటి ఉన్న సంబంధాన్ని ఆ యోధా గోత్రం అక్కడ మనం చూడగలుగుతున్నాం. కనుక ఇక్కడ ప్రధానమైన గోత్రము యోధా గోత్రము. ఈ యోధా గోత్రం దగ్గర నుంచి మనం వెళ్దాం. అయితే ప్రత్యక్ష గుడారంలో లేవీలు యాజకులుగా ఉన్నారు, ప్రధాన యాజకులుగాను ఉన్నారు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే విడిపోయే సమయం వచ్చినప్పుడు కానీ గొప్ప గొప్ప కార్యాలు చేయడం యోధా గోత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే మనం ఆదికాండం 38వ అధ్యాయం నుంచి 40 అంటే ఒకవేళ 50 వరకు చదివినట్లయితే యోధా గారి ప్రార్థన చూసినట్లయితే కళ్ళంట నీళ్ళు బట్టబట్టబడి కారుతాయి. ఎందుకంటే అతను అక్కడే అడుగుతాడు, సహోదరుడి కోసం అడుగుతున్నాడు, తండ్రి ఆకలి కోసం చూస్తున్నాడు. ఈ సమస్తాన్ని కూడా అక్కడ చూడగలుగుతున్నారు. కనుక మనకు అందుకే కొత్త నిబంధన తెలియాలంటే పాత నిబంధన చాలా జాగ్రత్తగా చదవాలి మనం. కనుక ఇక్కడ మనం యోధా గారి పాత్ర చూద్దాం. రెహబాము ఒక పక్క రాజ్యం, యెరోబాము ఒక పక్క రాజ్యం. ఈ రెండు కలిపి ఇప్పుడు ఏం చేస్తుంటే మరి మనం ఈ రాజుల చరిత్రను మనం చూసినట్లయితే ఇక్కడ ముందు వీళ్ళని చూడాలి మనం. మొట్టమొదటి ఎవరట?
సిమియోన్ అండి. సిమియోను దేనికంటే ఇది ప్రత్యక్ష గుడారం యొక్క చుట్టూరు ఉండవలసిన లేవీల యొక్క బాధ్యత మాత్రమే. అంటే ఈ చుట్టూరు ఎవరుంటారండి? లేవీలు మాత్రమే ఉండవలెను. అంటే ఈ లేవీలు కహాతీలేమో 2750 మంది సంఖ్యాకాండంలో ఉంది. అలాగే గొర్షెనీలు, ఇలాగే మనం చూసిన మోషే, అహరోనులు, అలాగే మెరారీలు, వీళ్ళంతా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమియోన్ ఉన్నాడు. ఇక్కడ గాదు ఉన్నాడు. ఈ గాదువుకి సిమియోన్కి కూడా మధ్యలో నాయకత్వం ఎవరు వహిస్తారు? ఈ రూబేనిగా పాత్ర ఇచ్చారనమాట అండి. అంటే ఈ రూబేనీలు ఏం చేయాలంటే, రూబేన్లో ప్రధానుడు ఏం చేయాలా? వీరందరితో కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీరికి న్యాయం తీర్చాలన్నమాట. ఇక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇందులో వచ్చిన వీళ్ళందరూ కూడా లీడర్ అన్నమాట అండి. ఈ లీడర్ ఏం చేయాలంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం అవ్వడానికి ఎప్పుడైనా వారు ఆ స్థలం మారాలనుకున్నప్పుడు వారు ఒక బోర ఊదినప్పుడు వీరి సంఖ్యని వీరు, వీరి సంఖ్యని వీరు, వీరి సంఖ్యని వీరు, వీరి పెద్దలందరూ కలిపి ఏం చేయాలంటే ఈ చుట్టూరు ఉన్న వాళ్ళందరూ కూడా సమకూర్చాలన్నమాట. ఒకసారి ఊదితేనేమో లీడర్ సెలెక్ట్ అవ్వాలా, ఆర్భాటంగా ఊదేది అనుకోండి, తుత్తూరు తుత్తూ అని ఊదారు అనుకోండి, అప్పుడు సైన్యం అంతా కూడా కదలాలన్నమాట. కనుక దేనికైనా సరే ఒక క్రమశిక్షణ, ఒక జెండా, ఒక రంగు, ఒక పద్ధతి. వీరికి ఎల్లో కలర్స్ ఎందుకంటే వీడెళ్ళి ఈ గ్యాంగ్లో ఉన్నారనుకోండి, ఇక్కడ ఎక్కడో తెలిసిపోద్ది అనమాట. ఈ మనుషులు ఎక్కడున్నా వీళ్ళందరికీ అనేక రకాల ఎవరు ఎజెండా వాళ్ళది అంటే వారికి ఒక కలర్స్ వస్త్రాలు కూడా ఇచ్చారన్నమాట. ఈరోజు రేపు నుంచి చూసారా మనకి టీవీలో స్పోర్ట్స్ తయారైపోయి ఎన్నో దేశాల నుంచి వస్తున్నారు. వాళ్ళందరికీ ఎలాగ రకరకాల డ్రెస్సులు ఉంటాయి. ఏ దేశం వాడు తెలియాలంటే ఆ డ్రెస్ అనమాట. కనుక ఆ డ్రెస్ లాగా ఆ రోజు నుంచి కూడా ఈ డ్రెస్ కోడ్ ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల నుంచి కూడా ఈ డ్రెస్ కోడ్ అప్పటి నుంచి కూడా రావడం జరిగిందనమాట. కనుక మళ్ళీ వాళ్ళకి ఒక గుర్తులు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ వీరంతా కూడా ఏం చేస్తారంటే, మోసే అహరోనులు మనం చూసినట్లయితే జెబూలును, ఇస్సాకారు, వీళ్ళకి నాయకత్వం ఎవరు వహించాలా? యూదా వహిస్తారంట. అంటే వీళ్ళిద్దరి చేతుల్లో ఎవరున్నారు? యూదా గోత్రం. ఈ యూదా గోత్రం సైన్యం ఎంతమంది ఉంది? 74,600 మంది ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనసే చూడండి 40,500, అలాగే 35,400, ఇలాగ ఈ మనసే 32, ఎఫ్రేమ్, ఇవన్నీ మనం చూసినట్లయితే ఈ అన్నిటిలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏ గోత్రం పెద్దది? యూదా గోత్రం పెద్దదనమాట. అంటే ఈ యూదా గోత్రము పెద్దది కనుక ఈ యూదా గోత్రాన్ని దేవుడు దీవించాడు. అయితే ఒకప్పుడు న్యాయాధిపతుల కాలంలో ఉంది కదా, న్యాయాధిపతుల కాలంలో కూడా ఏం చేశారంటే, ఎఫ్రైము మన్యమి నుంచి వెళ్తున్న ఒక లేవీడు అక్కడ ఉన్నప్పుడు వాడిని మరి బెన్యామీనులు దారిలో కాసి ఏం చేశారంటే తన ఉపనెత్తుని చెరిచి పాడు చేయడం వల్ల అతను వెళ్ళి 12 ముక్కలుగా చేసి 12 రాజ్యాలకు కూడా 12 మంది ఆ ప్రదేశాలకు కూడా ప్లేసులు కూడా ఆయన ఏం చేశారంటే అది పంచి పెట్టడం జరిగింది 12 మంది ప్రజలకు. అయితే మరి ఇక్కడ మనం తేల్చేద్దాం ఒకసారి చూడండి. ఈ 12 మందికి కూడా అతను ఏం చేశారంటే, ఇప్పుడు మనం 12 మంది గోత్రకర్తల్ని కూడా మనం చూసాం కదా. అయితే వీలైతే ఒక గోత్రకర్త పేరుకు తగ్గ బాధ్యత, విలువ అవన్నీ కూడా మనం రాబోయే ఎపిసోడ్లో మనం చూద్దాం. మీరు నాతో సహకరించండి, నేను చాలా సంతోషిస్తాను. అయితే ఇక్కడ మనకి ఏమైందంటే, ఈ యెహోషువ మరి మోషే మరణించారు. మోషే మరణం అయిన తర్వాత యెహోషువ ఏం చేశారంటే ఆ యొక్క ఆ దేశాన్ని అంతా కూడా కానాన్, ఆ పాలస్తీనా దేశాన్ని అంతా కూడా మరి పంచి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట అండి. పంచి ఇచ్చేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం ఇచ్చారు. అంటే ఉత్తర భాగము, దక్షిణ భాగము, ఈ విధంగా కొన్ని భాగాలు ఏ భాగాల్లో ఎవరు ఉండాలా అన్నది అక్కడ ఆయన ముందుగానే మరి చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూద్దాం. ఎప్పుడైతే సొలొమోను పరిపాలన ముగిసిందో ఒక పక్కన రెహబాం ఎప్పుడైతే ప్రారంభించాడో, రెహబాం ఏమో యెరూషలేము దేవాలయం ఉన్న చోట ఏమో రెహబాం ఉండవలసి వచ్చింది. అయితే యెరోబాం ఏం చేశారంటే వ్యతిరేకంగా మరి బేతేలులో ఒకటి, దానిలో ఒకటి బొమ్మ తయారు చేసి వచ్చింది. కనుక వీళ్ళు ఎక్కడెక్కడ మన సాధారణంగా బైబిల్లో చాలా చార్ట్ ఉంటాయి, కానీ మనకి అర్థం అవ్వాలంటే చాలామంది పెద్ద వారికి చదివిన వారికి ఇంజనీర్లు, డాక్టర్లు, లేకపోతే బాగా రీసెర్చ్ చేసిన వాళ్ళకి అయితే అర్థమవుతుంది. కానీ నాలాంటి సాధారణమైనడికి అర్థం అవ్వాలంటే ఎన్నోసార్లు చదివి తలకాయ దాని మీద పెట్టుకుని ఏంటి అనేది అర్థం అవ్వలేదంటే అప్పుడు కానీ నాకు ఎవరో ఒకరి ద్వారా కానీ అర్థమయ్యేది కాదు. కనుక నాలాంటి బలహీనలు ఎవరైనా ఉంటే వాళ్ళకి బలపడడం కొరకే నేను ఈ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళు ఈ విధంగా యార్దాన్ని దాటారండి. యార్దాన్ని దాటి ఇశ్రాయేలు యెహోషువ కాలంలో యార్దాన్ని దాటిన తర్వాత ఇక్కడ మధ్యలోని యెరూషలేము ఉందండి. సో ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ అంతా కూడా ఏంటిది? యూదా రాజ్యం అనమాట అండి. ఇది దక్షిణ భాగం అంటారు దీన్ని దక్షిణ భాగము. దక్షిణ భాగానేమో కొన్ని గోత్రాలకును, అలాగే ఉత్తర భాగాలకేమో కొన్ని గోత్రాలు కూడా ఉన్నాయన్నమాట అండి. ఈ ఉత్తర భాగంలో కొన్ని గోత్రాలు ఉన్నారు. ఈ ఉత్తర గోత్రంలో ఎవరున్నారు? సోమ్రోను, అంటే ఇజ్రాయెల్ ప్రజలంతా కూడా ఇక్కడ ఉన్నారనమాట. ఇజ్రాయెల్ ప్రజలు సిమియోను, ఏమండి గాదు, ఆషేరు, నఫ్తాలి, వీళ్ళంతా కూడా మనకి ఈ యొక్క కొన్ని భాగాల్లో కూడా వీళ్ళు ఉన్నారనమాట. ఇంతకుముందు కూడా దావీదు
మరి పరిపాలన చేసినప్పుడు ఆయన హెబ్రోన్లోకి వెళ్ళినప్పుడు కూడా 7 సంవత్సరాలు కొద్దిమందిని వాళ్ళు యూదా జనాంగాన్ని మాత్రమే పరిపాలన చేశారు. పరిపాలన చేసిన తర్వాత మరలా ఏం చేశారంటే ఈ సౌలు చనిపోయిన తర్వాత ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ వచ్చి ఈ యొక్క దావీదు దగ్గరికి వచ్చి మమ్మల్ని కూడా ఏలును ఆయన అంటే అప్పుడు ఈ యొక్క ప్రదేశం అంతా కూడా ఆయన రాజ్య పరిపాలన చేయవలసింది ముందే వచ్చింది. అలాగా ఎవరెవరు చేశారు? సౌలు కాలంలోనేమో సౌలు అందరినీ సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సౌలు 40 అయిన తర్వాత ఏమో దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. దావీదు అయిన తర్వాత సొలొమోను మహారాజు కూడా ఐక్య రాజ్య పరిపాలనగా వీళ్ళు 40 సంవత్సరాలు కూడా చేయడం జరిగిందండి. చేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఈ యొక్క యెరోబాము మరి రెహబాముకి వేరేగా ఒక రాజ్యాన్ని స్థాపించారో వాళ్ళు మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడైతే ఒకప్పుడు విడివిడిగా ఉండేవారో వీరు మళ్ళీ ఏం చేస్తారంటే మరి నీ తండ్రి రాజ్యంలో మాకు చాలా భారం అయింది, నువ్వు ఇంకా అధిక భారం వహిస్తున్నావు కనుక మరలా మేము మొదటి స్థానానికి వెళ్ళిపోతామని చెప్పి మొట్టమొదట్లో దావీదు కాలంలో 7 సంవత్సరాలు యోదయాన్ని దావీదు చేస్తే ఇంకొక 33 సంవత్సరాలు దావీదు చేసినప్పుడు అయితే మళ్ళీ ఏం చేశారంటే ఆ సొలొమోను యొక్క పరిపాలన వచ్చిన తర్వాత శాంతియుతంగా ఉన్నారు. కానీ రెహబాము దగ్గరికి వచ్చి ఎప్పుడైతే మరి నాయన మరి మా సమస్యలు మీరు తగ్గించంటే అబ్బాబే నేను మీ సమస్యలను తగ్గించండి, మీకు ఎక్కువ భారం నేను వహిస్తానన్నప్పుడు అప్పుడు అతను ఏం చేశారంటే 17 సంవత్సరాలు మాత్రమే ఈ యొక్క సొలొమోను అయిన తర్వాత 17 సంవత్సరాలు మాత్రమే వాళ్ళతో కలిసి ఉండగలిగారు. అంటే 130 సంవత్సరాలు మాత్రమే వారు కలిసి ఉండగలిగారు. కానీ ఐక్యరాజ్యంగా అంటే ఆ 17 సంవత్సరాల మధ్యలో వీళ్ళకి జగడాలు ఇవన్నీ కూడా సమస్యలు రాబోదుడికి అక్కడి నుంచి ఏం జరిగిందంటే ఇది కాదు అని చెప్పి ఇక్కడి నుంచి మీరు మీ భక్తి మీదే మా భక్తి మాదే అని అంటే ఒకప్పుడు వీళ్ళంతా కూడా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఈ యెరూషలేము దేవాలయంలోనే దేవుని ఆరాధించేవారు. ఇది యెరూషలేము దేవాలయం. ఈ యెరూషలేము దేవాలయంలో ఈ మొట్టమొదటి ఇశ్రాయేల్ ప్రజలు అంటే ఐగుప్తు అరణ్యంలో ఉన్నప్పుడేమో పరిశుద్ధ స్థలంలో ఈ మందసం దగ్గర కూడుకోవాల్సి వచ్చేది. అప్పుడు మా పైనుంచేమో దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఇక్కడ ఇది అయిన తర్వాత ఈ తాత్కాలికమైన గుడారం ఎందుకు దేవునికి మరి మన పర్మనెంట్ ఎందుకు కడదామని చెప్పి యెరూషలేము దేవాలయంలో దావీదు కొన్న తాత్పర్యాన్ని బట్టి ఈ యొక్క సొలొమోను ద్వారా ఈ దేవాలయం కట్టినట్లయితే ఈ దేవాలయంలోనే మరి దహన బలులు అర్పించడం, అన్ని ప్రార్థనలు జరగడం, పండుగలు జరగడం. అందుకే దేవుడు ముందే చెప్పాడు నిర్గమకాండం 23 అధ్యాయంలో మీ పురుషులు ప్రతి సంవత్సరం కూడా ముమ్మారు ఈ పండుగకు మీరు మరి యెరూషలేము దేవాలయం రావాలి, అక్కడ మీరు ఇక్కడ దహన బలులు అర్పించాలని చెప్పారు. అలా అర్పించాలని చెప్పినప్పుడు అయితే ఇక్కడ బాగానే జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ దాను నుంచి అంటే యెరోబాము రాజ్యమును రెహబాము రాజ్యము యూదా గోత్రమైంది, యెరోబాము రాజ్యము ఇశ్రాయేల్ కూడా అంతా ఈ ఇశ్రాయేల్ అంతా కూడా 10 గోత్రకర్తలుగా విడిపోయారు. ఈ ఇక్కడ 2 గోత్రాలు ఉన్నాయి. అంటే యెరూషలేములో యోదయ ఉంది, అలాగే యెరూషలేములోని దేవాలయం ఉంది. కాబట్టి ఇక్కడే యాజకులు ఉండవలసి వచ్చింది. ఈ యాజకులు ఎప్పుడైతే ఉన్నారు యోదా గోత్రం ఉంది, లేవి గోత్రం ఉంది. అయితే వీళ్ళని ఒకప్పుడు ఎలివేశారు, అదే వాళ్ళకి సహాయం చేసేది అంటే అది బెన్యమీను గోత్రం. ఈ 3 గోత్రాలు కలిపి ఈ యోదా గోత్రంలో ఉండేవారు. 10 గోత్రాలు కలిపి అంటే 10 గోత్రాలు ఎలాగంటే మనసే ఎఫ్రాయిం వీళ్ళంతా కూడా కలిశారు కాబట్టి ఈ 10 గోత్రాలు కూడా ఇశ్రాయేల్ వారికి అయ్యారు. అయితే ఈ 12 మంది కూడా ఒకప్పుడు ఏమని ప్రార్థన చేసేవారు, ఒకప్పుడు ఏమని పాట పాడేవారు, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఇలాగని అంటే వీళ్ళంతా కూడా ఎర్ర సముద్రం దాటి వచ్చారు కాబట్టి ఫరోను గురించి ఎన్ని గురించి ఆ పాట నిర్గమకాండం 15 అధ్యాయం అంతా కూడా వాళ్ళు పాడుకునేవారు. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయు ఎత్తైన స్థలముల్లో శక్తితో నిలుపును యెహోవా. అంటే వాళ్ళ దేవుని చూసిన కార్యాలే హృదయాంతరంలోంచి పాటలు పాడుకుంటూ ఆనందించేవారు అన్నమాట. న్యాయాధిపతుల కాలంలో కూడా అదే, దెబోరా వీళ్ళంతా కూడా పాడిన పాటలు అదే. అయితే ఇంత ఆనందకరంగా ఆహ్లాదకరంగా ఉంటున్న సమయంలో ఎప్పుడైతే సొలొమోను మహారాజు గారు ఆ యొక్క యెరూషలేములో దేవాలయం కట్టి దానికి ఎదురుగా మరొక విగ్రహ సంబంధమైన దేవాలయం కట్టారు, ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలందరిలో కూడా ఒకలాంటి ఆందోళన, అసూయ, పగ, ద్వేషము, కోపం వచ్చింది. ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే మనుషులు శాంతి కోల్పోయింది. ఎందుకంటే అతను ఎప్పుడైతే విగ్రహ సంబంధమైన దేవాలయాలు కట్టారో ప్రజలందరిలో ఒక రకమైన కలవరం వచ్చింది, ఒక రకమైన బాధ, ఒక రకమైన అసూయ వచ్చి ఇక రాజు మీద తిరగబడాలనుకున్నారు. తిరగబడే సమయంలో అడ్డుమంటలో ప్రాముఖ్యమైన వారు ఎవరంటే యెరోబాము అతడు ఐగుప్తు దేశం పారిపోతే అతను తిరిగి తీసుకుని వచ్చి అయితే మరి నీ రాజ్యాన్ని నువ్వు చేసుకు రెహబాం ఇదిగో మరి యెరోబాముని మేము తెచ్చుకుంటామని చెప్పి వారేమో దానులో నుంచి ఈ మరి ఇశ్రాయేల్ ప్రజలంతా వీడిపోయి ఇదిగో దానులోనే ఏం చేశారండి ఒక ఆవు దూడ బంగారపు దూడను తయారు చేశారండి.
ఒక ఆవు దూడను దానిలో ఏం చేశారు, బంగారపు దూడను తయారు చేశారు. అలాగే బేతేలులో ఒక బంగారపు దూడను తయారు చేశారు. ఇదిగోండి, ఇది బేతేలులో తయారు చేశారు బంగారపు దూడ, ఇదేమో దానిలో తయారు చేశారు దూడ. వీళ్ళు ఏమంటారండి తయారు చేసి? ఒకప్పుడేమో ఈ దేవాలయంలో పాటలు పాడండి, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఏమంటారు, పాట మారిపోయిందండి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కడుపు మండిపోయిన పాట అల్లరితో కూడిన ఆటపాటలు ఆయనకి ఇష్టం కాదండి. ఎందుకంటే ఇక్కడ ఆ రోజులో కూడా అనేక మంది డ్యాన్స్ ఏదైతే వదిలివేశామో, దేన్నైతే మనం వదిలేయాలనుకుంటున్నామో దాన్నే మరలా లోకంలో తీసుకొస్తాం. కనుక నిత్య జీవానికి వెళ్తామా మనం? అంటే ఒక 5 నిమిషాలు మనం బయటకు వచ్చేసి కచ్చీపులు ఇసిరేసి సున్నీలు ఇసిరేసుకుంటే నీకు వచ్చేసిందా? లోపల కూర్చొని వాక్యం ధ్యానించాలి మనం. ఈరోజు మారిపోయిందండి, ఆనందం కాదండి. ఈరోజు మనం ఇంకా అందుకని ఆ నోవాహు కాలంలో ఎలాగుందో అంతకన్నా భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నాం. యూట్యూబ్లు ఏమండి, సెల్ ఫోన్లు, టచ్ ఫోన్లు, ఇక మనుషులు మాట్లాడడానికి ఇంక టైం లేదు. ఎంత భయంకరమైపోతున్నామంటే, ఒకవేళ వెళ్ళి పిల్లలు కానీ అమ్మ అదేం పని అంటే ఈ తల్లిదండ్రులు మొఖాలు మాడిపోతున్నాయి. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఈ రోజులో చూడండి. కనుక మన పరిస్థితి ఆనాడు అవి విగ్రహాలు అయ్యాయి, ఈనాడు ఇవైపోయి దేవునితో తల్లిదండ్రులు మాట్లాడకుండా ఉండడానికే సమయం ఉండలేదు. అదే పెద్ద విగ్రహం, నీ చదువే పెద్ద విగ్రహము, నీ జాబే పెద్ద విగ్రహము. చెయ్యండి వద్దని అన్నాం కదా. ఇంతకాలం దేవుడు పోషించాడు, ఇప్పుడు పోషించడా? దేవుడు అందుకే చెప్పాడు కదా, ఆయన ఆజ్ఞలు మనం ఏం చేస్తామంటే విశ్రాంతి తీసుకోండిరా బాబు, ఊరినాయన 6 రోజులు పనిచేసి 6వ రోజు ప్రార్థన చేసుకో. ఒకవేళ నీకు ప్రార్థన చేసుకోవడం చేత కాబట్టి లోపల కూర్చొని భార్య పిల్లలతో సంతోషించా, అది ఆ యొక్క మాట కూడా మనం నెరవేర్చినట్టే. నువ్వు ముందు కొంచెం రోజులు ఖాళీగానే ఉంటావు, నీ భార్య పిల్లలతో సంతోషంగా ఉండు, తర్వాత నువ్వు భక్తినే నేర్చుకోగలుగుతావు. అబ్బే అన్ని రోజులు ఇంకా చూసుకోరు. దేవుడే చెప్పాడు. అందుకేనండి ఎక్కడ ఆదికాండము 2వ అధ్యాయము, ఇదిగో నేను 6 దినాల్లో ఈ సృష్టి అంతా చేసి 7వ దినాన్ని పరిశుద్ధపరిచి విశ్రాంతి పరిచాను, నేను విశ్రాంతి తీసుకుని నా కొడుకులారా మీరు తీసుకోండి అంటే, అబ్బే ఈ పని ఈ పని నా కర్మ అంటున్నావు. ఏనాడైనా సుఖం ఉందన్నావా నువ్వు? 7 రోజులు పనిచేసి ఏ రోజైనా నీకు ఎప్పుడైనా అబ్బా నేను ప్రశాంతంగా నాకు ఒక రోజు ఉందండి, ఆ రోజు నేను బయటికి వెళ్ళాను. ఒకవేళ సేవకులు అయితే సేవకులకు ఒక రోజు, పనివారు అయితే పనివారికి ఒక రోజు, ఆదివారం అన్ని రోజులు చేసరికి ఒక్కరోజు ఎప్పుడైనా మన జీవితంలో ఒక్కరోజు మన కొరకు మనం ఉంచుకున్నామా? ఆ ఒక్క రోజులోనే ప్రభువా నీవు నన్ను ఎంతగా దీవించావు, ఎంతటి వాడివి నాయన నేను లెక్కలేని స్థుతులు చెల్లిస్తాను నాయన ఇదిగో ఒక దరిద్రతను ధనవంతు ఈ విధంగా పోషించడం సహాయం చేశావు బాబు, నేను బ్రతికున్నాను కనుక నీకు స్థుతులు నాయన. మన్ను నిన్ను స్థుతించలేదు, సజీవులే కదా నేను స్థుతిస్తానంటే. నీకు ఖాళీగా ఉంటే, నీకు ప్రశాంతం ఉంటే నువ్వు ఆ మాట మాట్లాడతావు. అబ్బే నా బతికేప్పుడు నా కర్మ పని తీసేసాక అప్పుడు అర్థమవుతుంది నీకు. పని తీసేయకూడదు కదా, పని ఉన్నప్పుడు పని చూసుకోవాలా, ప్రార్థన ఉన్నప్పుడు ప్రార్థన చూసుకో. ప్రార్థన అన్నప్పుడేమో పనికి అంటావు, పని అన్నప్పుడేమో ప్రార్థన అంటావు. ఇలాగ ప్రార్థనలు ఎవడైనా కొంచెం ఒరే బాబు దేవుళ్ళు ఎదుగుంటారంటే ఇంకా బొత్తిగా సోమవారపోతులు అయిపోవడం. ఇంకా మొత్తం అన్నీ వదిలేయడమే. ఇల్లు పొల్లు అమ్మ బాబు కొడుకు అన్నీ వదిలేసి ఎక్కడికైనా సేవ. ఏంటి దేవుడు చెప్పాడు కదా, ఒక్కరోజు నీ కోసం అబ్బా అయ్యా నాయన ఎంత గొప్ప దేవుడు నాయన అనకపోతే మన బ్రతికెందుకండి? ఎంత సంపాదిస్తే ఉపయోగం ఉంది? అంతే తింటాం. తర్వాత మనం అనుకోవచ్చు, రాత్రి పగలు కష్టపడిపోయి లక్షలు సంపాదించేస్తే రేపు పొద్దున మా మనవడు అంటాడు, నేను ఒకవేళ ఒక 2 లక్షలు సంపాదించి ఇందుకూరా బాబు నాకు ఇచ్చాను అనుకోండి, ఒక 18 సంవత్సరాలు పోయాక, తాతయ్య నీ 2 లక్షలకి నాకు ఒక SLR సైకిల్ వస్తుంది అంటాడు. అంటే ₹1 కోటి జీతం అవుతుంది. ఆడి కోసం నువ్వు కోట్లు కొట్టవలసిన పని లేదు, ఎవరు పని ఆడితే. ఈ యొక్క డ్యాన్స్లో అల్లరితో ఆటపాటలతో నిండిపోయి ఏంటంటే ఎంత భయంకరంగా ఉంటుంది. ఇంకా దేవుని వాక్యం వెంట మానేస్తున్నాం, ఎందుకంటే గెంతులు వేసేస్తున్నాం కదా. అయితే ఇక్కడ ఇవన్నీ ఇందులోంచి వచ్చాయి. ఈ ప్యాటర్న్ అంతా ఎందులోంచి వచ్చాయి? ఈ బయలుదోడ బంగారు దూడ ఉంది కదా, ఈ బంగారం చూడండి, కొంతమంది ఇచ్చినోడు కొంతమంది, చేసినోడు కొంతమంది, ఇవన్నీ చూసి ఈ బంగారాన్ని చూడడానికి వచ్చి ఇంకా అక్కడ ఏమవుతుందంటే అలాగ డ్యాన్స్లు వస్తున్నాయి అన్నమాట. ఆ డ్యాన్స్ల వల్ల ఏమవుతుందంటే దేవుని యొక్క ప్యాటర్న్ అంతా మారిపోయిందండి. ఇక దేవుని ఇంతకుముందు ఏం చేశారు? యెహోవా నా బలమా అని వేరు, ఇప్పుడు ఏమైంది? బయలా మా దేవుడా అని అడుగుతున్నారు ఇక్కడ. అంటే అప్పుడు వరకే కదా, అప్పుడు ప్రజలే కదండి, ఏమన్నా తేడా అయిందా? అప్పుడే కదా విడిపోయారు. ఇలా మళ్ళీ ఏమంటున్నారు? మా వాహనము యెహోవాకు మేము వాహనము సిద్ధపరిచాం. ఎవరికంటే దేవునికి ఇక బంగారుతోడు వాహనం కావాలా? అయ్యయ్యో దావీదు కీర్తన 4వ అధ్యాయం ఏమంటండి, నీవు గాలి మేఘంలో వాహనముగా చేసుకున్నావు, వస్త్రంగా చేసుకున్నావు, ఎంత గొప్ప దేవుడు నాయన అని మేము అంతవరకు నేర్చుకున్న ప్రజలు ఇప్పుడు ఏం చేస్తారంటే బంగారుతోడు వాహనం అటండి. వీరు ఈ ప్రజలు ఒక పక్కన దక్షిణ భాగంగానేమో ఇశ్రాయేలు ప్రజల రాజ్యం వెళ్ళడం, అక్కడ యెరూషలేములోనేమోనండి మరి ఇక్కడ
యెరూషలేము నుంచి ఈ దక్షిణ భాగం అంతా కూడానేమో యూదా జనాంగం అన్నమాట. ఈ యూదా జనాంగం వారు వీళ్ళేమో 4 లక్షల మంది ఉంటే వీళ్ళు సుమారుగా 8 లక్షల మంది పైన అయిపోయారండి. ఇక్కడి నుంచి వీళ్ళిద్దరికి ఏమవుతుందంటే ఈ ఏకభక్తి చేసిన వాళ్ళు, ఏక ప్రార్థన చేసిన వాళ్ళు, ఏక బళ్ళు అర్పించిన వాళ్ళు ఇక్కడి నుంచి వీరిలో ఏమైందంటే ఇంకా 2 పార్టీల కింద అయిపోయి మళ్ళీ ఇంతకుముందు ఎవరి మీదకి వెళ్ళేవారు దెబ్బలాటికి? వీళ్ళందరూ కలిపి ఎవరి మీదకి వెళ్ళేవారు? ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళేవారు. ఇక్కడ ఇశ్రాయేల్ అందరూ 12 మంది గోత్రకర్తలు ఎవరి మీదకి వెళ్ళేవారు? ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళేవారు, అస్తోదు మీదకి వెళ్ళేవారు, ఎక్రోన్కి వెళ్ళేవారు. ఇలా ఇవన్నీ చూస్తే ఈ ఫెనేకీలు, హర్షీరీలు, అరామీయులు, ఈ దమస్కు ఇవన్నీ వీళ్ళందరూ కలిపి ఆ యొక్క అన్యజనుల దగ్గరికి విగ్రహ సంబంధమైన యుద్ధానికి వెళ్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వీరిద్దరూ కూడా విడిపోయి వీరు 2 భాగాలు అయిపోయి వీరు కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ రాజు ఎవరి మీద దెబ్బలాడికి వెళ్ళారన్నది మనం చూద్దాం. ఇంకొక చార్ట్ చూద్దాం మనం. దేవుని ప్రజలారా, ఇక్కడ మనం ఇశ్రాయేల్ యొక్క జీవిత చరిత్ర మనం చాలా జాగ్రత్తగా ఈ పటంలో మనం చూద్దాం. చూసినట్లయితే ఇప్పుడు 2 రాజ్యాలుగా అయిపోయి ఇశ్రాయేల్ చరిత్ర వేరు, యూదుల చరిత్ర వేరవుతుందన్నమాట. అంటే ఇదిగోండి ఈ పక్కనున్న వరకు కూడా ఇక్కడి నుంచి ఈ పార్టీ వరకు కూడా ఇదంతా కూడా ఇశ్రాయేల్ యొక్క రాజుల చరిత్ర ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే యోధా రాజుల చరిత్ర అనమాట. అంటే యోధా రాజులు అంటే వీళ్ళు దక్షిణ ప్రాంతాన్ని పరిపాలన చేశారు. వీళ్ళంతా కూడా ఏంటంటే ఉత్తర ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలన చేయడం జరిగింది. మనం ఇంతకుముందు చూసిన చార్ట్లో ఉంది కదా, ఆ చార్ట్లో ఉన్నట్టుగా వీళ్ళంతా కూడా ఉత్తర భాగం ఇది ఏమండి. కనుక ఇది ఉత్తర భాగాన్ని ఈ రాజ్య పరిపాలనలో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం చూసినట్లయితే సౌలు 45 సంవత్సరాలు ఆయన ఏకరాజ్యంగా పరిపాలన చేశాడు. అలాగే దావీదు 40 సంవత్సరాలు, అలాగే సొలొమోను 40 సంవత్సరములు. ఇక్కడ యెరోబాము దగ్గర రాబోదులకి ఇది మొత్తం మీద విడిపోయింది కనుక యెరోబాము ఏం చేశారంటే ఇక్కడ 22 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 22 సంవత్సరాలు పరిపాలన చేసిన పరిపాలనలో చెడుతనమే జరిగించాడు అతడు చేసిన చెడుతనం మీదనగా అతడు 2 బంగారపు దూడలను చేసి అవి యెహోవా వాహనములని చెప్పి 10 గోత్రముల వారిని చెడు నడతలోనికి నడిపించినవాడు. యెరూషలేమునకు ఇశ్రాయేలు పండుగకు వెళ్ళకుండానట్లు దానులోను బేతేలులోను నూతన పూజా పద్ధతులను స్థాపించను. తరచుగా ఇశ్రాయేలు వారికి యోధా వారికి యుద్ధములు జరుగుచుండెను. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇతను చేసిన యొక్క పరిపాలన, ఎందుకంటే ఎప్పుడైతే ఆ దానిలో బేతేల్లో 2 ఆవు దూడలు బొమ్మలను వేసి పెట్టారో అక్కడి నుంచి ప్రజలంతట్లో కూడా ఇంకా ఇశ్రాయేల్ ప్రజలు అసలు నిజమైన యూదులేమో వీళ్ళేంటంటే వీళ్ళకి ఎంత కోపం వచ్చింది, నిజమైన దేవుని మానేసి ఆ యొక్క విగ్రహ సంబంధమైన వాటిని పూజా నమస్కారం చేయమంటున్నారు కదా, అందుకని వీళ్ళకి కోపం వచ్చి వీళ్ళు కూడా మరి తిరుగుబాటు చేసేవారు అనమాట. ఇక్కడ రెహబాము 17 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు అంటే ఎక్కడ ఈ సొలొమోను తర్వాత 17 సంవత్సరాలు చేశారండి. అంటే 40ని 17 కలిపితే 137 సంవత్సరాలు సుమారు ఆ యూదులను ఇజ్రాయేలును యూదులు కలిసి ఉండేవారు. అంటే ఒకప్పుడు వీళ్ళందరికీ పేరు అయితే ఇజ్రాయేలే. ఇవన్నీ ఎవరండి? యాకోబు వంశస్థులు ఏమన్నారు? ఇజ్రాయేల్ గోత్రం, ఇజ్రాయేల్ అనేవారు. వీళ్ళంతా కూడా ఇజ్రాయేలే. అయితే వాళ్ళు ఎప్పుడైతే విడిపోయారో విడిపోయినప్పుడు దక్షిణ భాగం ఒకటే, మరి దక్షిణ భాగం ఏమో యూదా రాజులైతే మరి ఉత్తర భాగం ఏమో మనకి ఎవరయ్యారంటే ఇశ్రాయేల్ ప్రజలుగా అయ్యేవారు. అంటే వీళ్ళు ఎప్పుడైతే చేశారు ఇంకా ఇక్కడ మనం చూసిన పద్ధతి చూసినట్లయితే మరి రెహబాము 7 సంవత్సరాలు కూడా అతను కూడా చెడుతనము చేశాడు. అతను ఇశ్రాయేల్ మీద ఎక్కువగా భారము మోపెను. కాబట్టి తిరిగిబడి తమకు యెరోబామును రాజుగా చేసుకొని 10 గోత్రాలు కూడా వేరైపోయింది. ఎప్పుడు మరి సొలొమోను మహారాజు గారి పరిపాలన అయిన 17 సంవత్సరాలకి వీరు 2 గోత్రాలుగా వీడిపోయారు. అంటే ఇతను 17 సంవత్సరాలండి. ఇతను 17 సంవత్సరాలు చేసినప్పుడు ఆ తర్వాత ఎవరంటే యెరోబాము ఇక్కడ 22 సంవత్సరాల పరిపాలన చేయడం జరిగిందండి. యెరోబాము ఎప్పుడైతే 22 సంవత్సరాల పరిపాలన కూడా మొదటి రాజులు 12 అధ్యాయం 1 నుంచి చూసినా అలాగే 14 మరి 20 వచ్చిన వరకు మనం చదివినట్లయితే ఆ చరిత్ర మనకు చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది. అలాగే 2వ దినవృత్తాంతములు 10వ అధ్యాయము 1 నుంచి అలాగే 13 నుంచి 20 వరకు మనం చూసినట్లయితే వారిలో ఉన్నట్టు ఏ విధమైనటువంటి ఆ పూజా విధానాన్ని చేశారో అవన్నీ కూడా ఇక్కడ మనకి కనబడుతుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 22 సంవత్సరాలు, ఈ 22 సంవత్సరాలు అయిన తర్వాత రెహబాము 17 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మనం గమనిద్దాం ఒకసారి. రెహబాము 17 సంవత్సరాలు అయితే అబియా 3, అంటే అబియా 3 17 కలిపి ఎంత అయిందండి? ఇక్కడ 20 సంవత్సరాలు. 20ని ఇక్కడ ఆసా 41 సంవత్సరం చేశాడు. ఇక్కడికి ఎన్ని అయ్యాయి? ఇక్కడికి సుమారు మనకి 61 సంవత్సరం అయిందండి. ఈ 61 సంవత్సరంలో ఇక్కడ ఏం జరిగిందో మనం చూద్దామండి. 61 సంవత్సరంలో
61 సంవత్సరంలో యెరొబెయాము ఏమండి అంటే ఇక్కడ మనం అవసరమైతే కొన్ని మనం తీసేయచ్చు అనమాట. ఏది ఈ 17 తప్పించామనుకోండి అంటే మరి ఈ 17 సంవత్సరాల కాలంలోనే కదా తిరుగుబాటుదనం జరిగింది. కనుక మరి ఇక్కడ అబియా కాలం అబియా 3 ఇది 45 సంవత్సరాలు. ఈ 45 సంవత్సరాలలో ఎవరున్నారంటే అండి ఇక్కడ యెరొబెయాము పరిపాలనకి ముందు ఇతను ఇందులో చూస్తే 17 సంవత్సరాలు అంటే 22 నుంచి 17 తీసేయండి ఎంత 5 అంటే 5 సంవత్సరాలు ఏమో ఇందులో ఉన్నాయి మనకు మిగిలాయి. ఈ 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇక్కడ మనం నాదాబు 2 సంవత్సరాలు ఈ యొక్క 20 బయష ఈ యొక్క 24 సంవత్సరాలు ఇక్కడికి మనకి సుమారు 27 సంవత్సరాలు 27 ఏళ్ళ మరి 2 సంవత్సరాలు పరిపాలన చేశాడండి. ఏళ్ళ 2 సంవత్సరాలు జిమ్రీ మరి అది ఇతను కూడా 7 సంవత్సరాలు ఓమ్రీ ఇక్కడ ఏంటంటే ఇతను 12 సంవత్సరాలు అహాబు 22 సంవత్సరాలు. ఇక్కడ మనం ఎందుకు ఇంత జాగ్రత్తగా చెప్పడం జరుగుతుందంటే 22 44 2 46 46 7 51 ఏమండి 53 ఇక్కడ 53 సంవత్సరాలు. ఈ 53 సంవత్సరాలు ఇక్కడికి మనం టోటల్గా చూసుకుంటేనేమో ఈ యొక్క 60 సంవత్సరాలు 53 60 సంవత్సరాలు ఇక్కడ జరిగేది ఏంటంటే అందుకే ఇక్కడ గ్యాప్ కనబడుతుంది. ఇక్కడ డ్యాస్లు ఉన్నాయి ఇవన్నీ కూడా. ఈ డ్యాస్లో ఏంటంటే ఇక్కడ అత్యధికంగా పరిపాలన చేసింది ఎవరు అబియా తర్వాత ఆసా చేశారు. కనుక ఈ పరిపాలనలో వీళ్ళందరికీ యుద్ధాలు ఎవరి మీద జరిగాయి ఎక్కువగా మనకి చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలకి యుద్ధం జరిగింది. ఎలా జరుగుతుందిగా ఆయా పరిపాలనలో జరిగిన ముఖ్యమైన ఘటనలు అతను ఇశ్రాయేల్ మీద ఎక్కువ భారం ఎవరో రెహబాం అనమాట. అయితే అది అయింది. అయితే అబియా 3 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు 10 గోత్రాలపై యుద్ధమును వారు గెలిచారు. ఎవరి మీద గెలిచిరి ఈ అబియా ప్రార్థన చేశాడు. మనకి వివరం కావాలంటే మీకు బైబిల్లో ఉంటుంది అయ్యా నాయన నువ్వు నాకు తోడుగా ఉండంటే అప్పుడు యెహోవా దేవుడే యుద్ధం జరిగిస్తాడు మీరు కానీ మీ వాళ్ళు కాదు నేనే చేస్తానని చెప్పి వారు మరి ఇక ఇశ్రాయేల్ ప్రజలే వీరు దేవుని బిడ్డలే అయినప్పటికీ వీళ్ళు యూదులు కనుక వీరు నిజమైన యెరూషలేములో దేవాలయంలో ఉన్నారు కనుక వీరు ప్రార్థన దేవుడు ఆలకించి ఈ యొక్క ఆవు దూడ పూజించే ఇశ్రాయేల్ ప్రజలని వారి మీద ఆయన ఏంటంటే ఆ యుద్ధానికి పంపించి వారి మీద గెలవడం జరిగిందండి. ఇలా చూసినట్లయితే ఇక్కడ మరలా మనం చూసిన ఆసా 41 సంవత్సరం ఆయన పరిపాలన చేశాడు. ఇది మంచితనం అతను ఏదంటే చాలా మంచిగా ఉన్నాడు చాలా చక్కటి పనులు చేశాడు. ఆసా కూడా ప్రార్థన చేశాడు నాయన మరి నేను వీడిపై యుద్ధానికి వెళ్ళాలంటే వెళ్ళు నీకు జయమిస్తానన్నాడు. ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. కానీ మొట్టమొదటిగా ఎంత ప్రార్థనాపడు ఎంత ప్రార్థన చేసి ఎంత దేవుని దగ్గర మాట్లాడుతున్నాడో అటువంటి సమయంలో ఒక ఎత్తుకు వచ్చినప్పుడు ఒకప్పుడుకు వచ్చినప్పుడు సిరియా దేశం మీద యుద్ధానికి నువ్వు వెళ్ళనవద్దు అంటే వెళ్ళని చెప్పి వారి మీద జయమిస్తే ఏ రాజు మీదకైతే జయమిచ్చాడో మరలా కొద్ది రోజులు గడిచిన తర్వాత వీరిరువురు కూడా ఒక రకమైన స్నేహితులైపోయి వారు వాడల వ్యాపారం చేయడం మొదలెట్టారు. డబ్బు ఎక్కువైపోతే ఏమైపోతుంది దేవుడు ఆశ్రయించకుండా ఏమైపోతున్నాయి రకరకాల బిజినెస్లు చేస్తున్నారండి. బిజినెస్ ప్రారంభంలో ప్రార్థన చివరిలో రాబోతులకి ఏమవుతుందండి బిజినెస్. ఈ బిజినెస్ చేయడం మంచిదే కానీ వ్యాధి వచ్చినా బాధ వచ్చినా ఏమొచ్చినా ఏం చేయాలా మొట్టమొదటి ఏం చేసాం దేవుని దగ్గర ప్రార్థించాం. యుద్ధానికి వెళ్ళాలంటే యుద్ధం అంటే చిన్న విషయమా ఒక కేటు ఎత్తి అయిపోతాం. మరి కాళ్ళు పుండు వచ్చినప్పుడు ఏం చేసావు ఏం చేయాలా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయక మానేసి గొప్ప ప్రార్థన చేయడం ఒకప్పుడు ప్రార్థన చేశాడు ఇప్పుడు ప్రార్థన చేయడం మానేసి ఆయన ఏంటండి వైద్యుడి ఎద్దకు వెళ్ళి అతని కాలులో ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది ఇక్కడ అతడు యూదా వారిని అంటే ఈ 2 కాలాలు జరిగిన తర్వాత మొదటి రోజులు 15 ఏళ్ళు చూసినట్లయితే తుదకు దేవుని విడిచి యుద్ధకాలం మందు రోగి అయ్యి ప్రార్థన దయగల మా తండ్రి ప్రేమగల మా ప్రభువా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు నా తండ్రి అనేకమైన ఎపిసోడ్స్లో మీరు మాకు సహాయం చేసి ఉన్నారు. నీ బిడ్డలో మేము కలిపి నీ వాక్యాన్ని వినినప్పుడు ఎంతగానో సంతోషించినాం ప్రభా. ప్రతి బిడ్డ కూడా నీ వాక్యాన్ని వింటున్న ప్రతి విశ్వాసి ప్రతి క్రైస్తవులు కూడా నీ వాక్యాన్ని విని అందులో విషయాలు గ్రహించి నాయన ఏ వాక్యం అయితే వినరో ఆ వాక్య ప్రకారంగా జీవించుటకు నీ కృప నీ కనికరం దయ మాకు తోడుగా ఉంచి నీ వాక్యాన్ని వినుచుంటుండగానే గొప్ప అద్భుతాలు చేయుచున్నావు గనక నా తండ్రి ఏ బిడ్డలైతే నీ వాక్యాన్ని విన్నారో వారి ఇంటిలో వారి గృహాల్లో గొప్ప అద్భుత కార్యాలు జరిగించి వారి ప్రతి అవసరత తీర్చమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. మా అడ్రస్ బ్రదర్ ఎం శ్యామ్ గారు మా డోర్ నెంబర్ 7019-131/2 గుడారిగుంట కాకినాడ జయప్రకాష్ నగర్. మా ఫోన్ నెంబర్ 9885882383. మీ అందరికీ వందనములు.